ఇంత కష్టపడి నాగరాజ్ ఏం చేస్తున్నాడో తెలుసా? నా కోసం గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. టైటిల్ చూసే ఉంటారు కదా. యాక్చువల్లీ ఏంటంటే పెళ్ళైన ఫస్ట్ సంక్రాంతికి మా దాంట్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండొద్దు అనమాట. సో అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అండ్ నా బర్త్డే వచ్చి సంక్రాంతి టైంలో ఉంటుంది. సో నాగరాజ్ సడన్గా వస్తున్నాడని తెలుసు, బట్ ఇలా సర్ప్రైజ్ కేక్ అని సెలబ్రేషన్ అని గిఫ్ట్ అని ఇవన్నీ నాకు తెలియదు అనమాట. ఇయర్ సేమ్ టైం సేమ్ స్పాట్ నాగరాజ్ సడన్గా సర్ప్రైజ్ చేసి 12 o'clockకి బయటికి రమ్మని కేక్ కట్ చేపించాడు. అప్పుడు ఇంకా అత్తమ్మ, వదిన, కో సిస్టర్ వీళ్ళందరూ ఉండే. అండ్ అప్పుడే మా పెళ్ళి సెటిల్ అయిందనమాట. అందుకోసమే హీఈస్ నాట్ అలౌడ్ ఇన్ టు మై హౌస్. అండ్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి అమ్మ, నాన్న, తమ్ముడు. అండ్ యాక్చువల్లీ గిఫ్ట్ ఇచ్చాడు. నేను ఆ గిఫ్ట్ చూసి అందులో ఏం లేదు ఉప్పిస్తున్నాడేమో అనుకొని ఆ ఎక్స్పెక్టేషన్ ఇచ్చా. హీ ఈజ్ మై మర్ది అనమాట. నాకు మర్ది అవుతాడు. నాకున్న ఏకైక మర్ది అనమాట. గిఫ్ట్ నేను ఓపెన్ చేసే అంతవరకు అందులో ఏముంది అని గెస్ చేయడం ఇదే సరిపోయింది. అండ్ గెస్ రివీల్ అవ్వబోతుంది. స్టే ట్యూన్. అంతలా నోరెందుకు తెరిచానంటే నేను అసలు ఫోన్ ఇస్తాడని 0% ఎక్స్పెక్టేషన్స్ అనమాట. నేను గెస్ట్ చేసేటప్పుడు ఏమేమో అన్నాను కానీ అది మాత్రం అనలేదు. అందుకోసం అంతగా ఎక్సైట్ అయ్యాను. అండ్ మా ఫస్ట్ సెల్ఫీ తీసుకొని అండ్ ఆ తర్వాత కొంచెం సేపు అలాగే ముచ్చట్లు పెట్టుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయాము. అండ్ ఈ ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2 అనమాట. ఈ ఫోన్ గురించి రివ్యూ కూడా ఇవ్వబోతున్నాను. స్టే ట్యూన్. హ్యాపీ బర్త్డే. లేవు టెంపుల్కి వెళ్దాం. లేవు వాడైనా ఫస్ట్ స్నానం చేసి గుడికి పోయి వచ్చిన తర్వాత తింటాడు. ఏంటది? ఫస్ట్ పేట్ పూజ, తర్వాతనే ఏ పూజ. నీ ముఖం ఇదేందయ్యా ఇది? బర్త్డే నాదైతే నువ్వు కొత్త డ్రెస్ వేసుకుంటున్నావు. నీదైతే నాదైతే ఇంకా నయం గిఫ్ట్ అడగలేవు. వీడియో తీస్తున్నాను కదా, హీరోలకి బిహేవ్ చేస్తున్నావు. ఆల్రెడీ హీరో అన్నమాట. లేచాను, టిఫిన్ చేశాను, స్నానం చేసి ఇప్పుడు గుడికి వెళ్దామని రెడీ అవుతున్నా. లేట్ అయింది బట్ వెళ్ళాలి అనుకుంటున్నాం. ఇంకా వెళ్ళాల్సిందే. ఏ టైం పోదామన్నా? టైం చెప్పాము ఏ టైంకి వెళ్తున్నామో. బర్త్డే నాది కాబట్టి నేను టైం పట్టించుకోను కాబట్టి ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తాను. అమ్మా ప్లీజ్. అరే వ్లాగ్ అని చెప్పి అప్పటి నుంచి ఇట్లా తీస్తున్నా. వ్లాగ్ ఇట్లా తీయాలి. బిగినర్స్ మిస్టేక్స్. నాగరాజ్ ఏదో వీడియో అప్లోడ్ చేశాడంట. ఏం అప్లోడ్ చేశాడో తెలీదు. ఈ వీడియో ఆన్ చేసి అప్లోడ్ చేసిన వీడియో చూడు అన్నాడు. అదేమన్నా తేడా ఉండాలి. మా కజిన్స్తో బర్త్డే విష్ చెప్పించి అది షార్ట్ చేసి మన ఛానల్లో పెట్టాడనమాట. పెట్టిన తర్వాత నన్ను చూడమన్నాడు. అండ్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకోసమే మళ్ళీ అంతలా నోరు తెరిచి మరీ సర్ప్రైజ్ అయ్యాను. బాగుంది, నచ్చింది నాకు. నచ్చిందా? ప్రణీత్ రేవంత్తో చెప్పించింది ఇంకా బాగుంటుంది. ప్రణీత్ రేవంత్, సాయి, సుశ్రుత్, సారీ నవీన్ అన్న. థ్యాంక్ యూ. వెల్కమ్. సెకండ్ సర్ప్రైజా? సెకండ్ సర్ప్రైజ్. నీకేమి ఇచ్చారమ్మా గిఫ్ట్? ఫోన్. పేరేంది? ఫోన్ పేరు ఏం తెలుసా? నథింగ్. ఇల్లు ఏంది ఫోన్ అనుకున్నా. తర్వాత దాని చరిత్ర చూస్తే తెలిసింది. కెమెరా క్లారిటీ అయితే క్రేజీ ఉన్నది. కొత్త ఫోన్ నుంచి తీస్తున్నాయి కదా, అందుకే ఎంత ఎక్సైట్ అవుతున్నా. ఇంకేమైనా ఉన్నాయా సర్ప్రైజెస్? యూట్యూబ్ లో ఉండి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సర్ప్రైజ్ బదులు సబ్స్క్రైబర్స్ ఉంటుంది. ఫస్ట్ టైం నేను జాతరలో చూసా. జాతరలో అమ్ముతుంటే చూసిన. ఖర్చులో అమ్ముతున్నాం ఆ రోజు. గుడికి వెళ్ళేసి వచ్చి తిని పడుకున్నాను. పడుకోగానే నాకు ఇంకో సర్ప్రైజ్ అనమాట. కాకపోతే ఈసారి నాగరాజ్ కాదు, అక్క ఇచ్చింది. అక్క, నా కొడుకు, కూతురు అండ్ నా అల్లుళ్ళు కలిసి చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. చెప్పు, ఇందాక ఏం మాట ఉందన్నా? అదా హ్యాపీ బర్త్డే అని. థ్యాంక్ యూ. గట్టి చెప్పు మరి. ఆ భాష రాను, నాకు పిచ్చి కింద అనుకుంటున్నాను.
మూతి వేసింది కదా నీకు. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి నేను, తమ్ముడు, నాగరాజ్ ఇంకా అన్నయ్య, వదిన పిల్లలు అందరం కలిసి బయటకు వచ్చాం తినడానికి. పార్టీ మీద పైసలు ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నాగరాజ్ సూప్ ఎలా ఉంది అంటే, ఏంటి చాయ్ గిన్నెలో పోసారు అని అంటున్నాను అనమాట. ఆ వెజల్ అంత డిఫరెంట్గా ఉంది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేశారు రెస్టారెంట్ వాళ్ళు. సో మళ్ళీ నాకు కాపీరైట్ పడుతుందని మ్యూట్ చేసేసాను. అండ్ ఇక్కడ ఏమంటున్నానంటే, తిని అలసిపోయాను సార్ అని వాడిని చూపిస్తున్నాను. అంటే వాడు తినేసి పెద్దోడు స్లీప్ కూడా స్టార్ట్ చేశాడనమాట. అండ్ అలా మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసాం మా డిన్నర్. అండ్ ఆ తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో మార్నింగ్ గుడికి వెళ్ళాం కదా, అదే గుడి దగ్గర జాతర అవుతుంది అనమాట జనవరి ఎండ్ వరకు. షాపింగ్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ దట్ వాజ్ మై బర్త్డే. చాలా బాగుండే, నాకు నచ్చింది. మొత్తం స్మైల్. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. వీఆర్ ఆల్మోస్ట్ 25K. అండ్ ఇంకేదో చెప్పాలనుకున్నా, మీకోసమే ఈ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నా. బికాస్ చాలామంది DM చేస్తున్నారు వ్లాగ్స్ చేయండి అని, అందుకోసమే అనమాట. సో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. సర్లే పడుకుందా పదా. సర్లే ఇంకేం చేస్తావు, పడుకో.